నన్ను ఇంకెంత కాలం ఉంచుతాడో అంతకాలము దేవుని మహిమ కొరికే బతుకుతాడు. నా సావు మూడన్నా కానీ బతుక మూడన్నా కానీ దేవునికి మహిమ రావాలి. కనకనూరు, సింగంపల్లి, మోదేడు, ఈ అడవి ప్రాంతం అంతా తిరిగి దేవుని సేవ చేసిన అనేకులకు సువార్త వినని వారికి కూడా సువార్త చెప్పిన గోండోళ్లకు, లంబడి వాళ్ళకు, లంబడి, గోండు, కోయ ఇలా చెప్పిన సంతోషం ఉన్నది. కానీ అప్పుడప్పుడు శరీర బలహీనతను బట్టి దుఃఖం వస్తుంది. అయ్యో, నాకు ఈ సమయంలో నాకు ఆ శక్తి లేకపోతున్నది. నేను రాయిముల్లా ఖాన్ ఆప చెట్ల కింద మీటింగ్ పెట్టి ప్రార్థన చేస్తుండగా అక్కడ ఆ మిషనరీ ఒక వికయాన్ని మిషనరీ ఉండి అక్కడ యెహోవాదాస్ జాన్ యెహోవాదాస్ అయ్యా వికయ్య మార్గయ్య గారు ఖాళీగా ఉన్నాడు కదా, నువ్వు మిషన్ నుండి సాయం పంపియని అన్నాడు. అంటే అది దేవుడే ఆయనను పంపాలి అని తిరిగి చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత మీకేంద వీళ్ళొల్లి ఏది అవసరం లేదు, దేవుడు నన్ను తోలని అంటే అప్పుడే నేనన్నా ఆ ప్రజలందరినీ చూసి ఈ కాటారం సంఘములో లేక కాటారం ఊరిలో ఒక సేవకుడు చనిపోతేనే సంఘం అవుతుంది, లేకుంటే సంఘం కాదు అని అన్నాడు. అది ఆ మాట నేను జ్ఞాపకం ఉంచుకొని ఫిబ్రవరి నెలలో పెద్దపల్లికి వెళ్ళి తిరిగి నేను ఏప్రిల్ 20వ తారీఖున నేను ఉండగా ఆడు విగ్రహ ఏమి చేయగానే మీకు బస్సు వచ్చింది, కాటారం ఒకటకు బస్సు వచ్చింది, వెళ్ళని మా మూటలన్నీ తీసి ఆయన బస్సుకు అందిస్తుంటే ఆ ఏప్రిల్ నెలలో 1వ తారీఖు నుండి నేను ఏప్రిల్ నెల ఎండలో 2 పిల్లలను నేను బండి ఎక్కించుకొని మానేరు దాటి ఎర్రటెండలో మానేరు దాటి వెళ్ళిపోతూ గంగారం, గూడిపల్లె, ధనవాడ ఈ గ్రామాలన్నీ దాటిచ్చి వచ్చి ఆఖరికి చీమల మల్లయ్య కొట్టం ముందు 10 గంటలకు మేము పిల్లలతో పాటు అక్కడ దిగినప్పుడు ఎవరు అని ఒక ముస్లిం అమ్మగారు, ముస్లిం పిల్లలు అంటే ముస్లిం ఉత్తరారు భార్యలు 3 అంటే ఎవరంటే మేము సేవకులమాయా, మేము సేవలకు అమ్మ అని అంటే
అరే వీళ్ళు మా ఆడివారు ఉన్నట్టున్నారు, పిల్లలు ఉన్నట్టున్నారు, వీరిని మరి ఎట్లా తిన్నరా అంటే లేదా. అప్పుడు 10 గంటలకు చీమల మల్లయ్య కొట్ట ముందు డేర వేసుకొని ఒక బట్ట ఉండే బట్ట డేర వేసుకొని ఆడ పండుకున్నాము. రాత్రి పండుకొని తెల్లవారి ఊరును పరిచయం చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇల్లు దర్శించి మేము ఆ కాలం గడిపినాం. అయితే ఆఖరికి మే నెల వచ్చింది. మే నెల 20వ తారీఖున మే నెల 3వ తారీఖు ఇక మమ్మల్ని మర్చిపోలేదు. కానీ ఆయన మాదేపూర్ బస్సు ఎక్కి వచ్చాడు. ఆయన గాసు నూనె పీప 18 కిలోల గాసు నూనె పీప నెత్తి మీద వేసుకొని ఎర్రటెండలు వచ్చాడు మా దగ్గరికి వచ్చి క్షేమమే మీరు ఎట్లున్నారంటే మేము ఇట్లా ఉన్నా మా సంగతి అంతా తెలుసుకున్నారు. మళ్ళీ పెద్ద దుమారం వచ్చింది. ఆ రోజు కట్టెలు పట్టుకొని గుండెలు పట్టుకొని నిలబడ్డాము. అరగంట సేపు మామూలు గాలి వాన పెద్ద తొందర చేసింది. ఆఖరికి ఆయన కూడా మళ్ళీ అరగంట సేపు ఉండి ఆయన వెళ్ళిపోయిన దినమున అప్పుడు ఆయన మంత్యంలో ఉంటాను. ఆ మంత్యంలో 3 సేవకులు అంటే 3 క్రైస్తవులు, జి కమలమ్మ, ఏమలత అని అంటే ఏమలత కాదు ఏలనమ్మ. ఆ తర్వాత సంజీవరావు, బిలాగు సంజీవరావు. వారు 3 క్రైస్తవులు అయ్యింది. ఈ గయను కొంచెం సాయం చేయమని ఈ గయ చెప్తే అంటే ఆయన వాళ్ళు 3 ఒక తీర్మానం చేశారు. వాళ్ళు క్షేమంగా ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పి ఏలనమ్మ టీచరు ఆమె వారు పిల్లలతో పోయింది కదా ఎండలో. వారికి నేను గేదెను ఇస్తాను అన్నది. ఆ గేదెను అప్పుడే మంచన చుట్టూ తిరిగి ఆ గేదెను మీ ఆయనతో పంపే. ఆ రోజున ఆమె ఆ గేదె ఈనింది. ఆ పాలు మాకు పిల్లలకి ఇవ్వాల్సింది కానీ పాల కొరకే మాకు ఇచ్చింది. ఆమె 2 రోజులు భార్యను ఉంచుకొని మళ్ళీ మాకు ఇచ్చిండు. దేవునికి కృతజ్ఞత చెల్లించి మేము దేవుని నామమున ఆ భార్యను కొంతకాలము ఉంచుకొని ఉన్నాము. ఆ తర్వాత మేము మాకు జూన్ వస్తుంది, లేక మే నెల పోయింది, జూన్ వస్తుంది, వర్షాలు ఉంటాయి, ఎలాగ చేస్తామని అంటే ఒక గుడ్డ భూమి కావాలని మేము అడిగితే మేము ఇయ్యము. కానీ అక్కడ బొప్పారంలో దొరలు ఉన్నారు అని అన్నాడు. ఆ బొప్పారం దొరలను మీరు అడగండి ఇస్తారంటే వారి కమల మనోహరావు, ప్రకాశరావు, శ్రీనివాసరావు వారిని అడిగితే ఇది మా దగ్గర ఉండదు, మేము ఇవ్వలేము, మీరు ప్రజల్ని అడుక్కోండి అని
వారు చెప్పినారు. ఆ మాటతోనే మే నెల జూన్ వచ్చింది. జూన్ నెల ఒక గుంట భూమి కొని అక్కడ గుడిచే వేసుకొని అక్కడ కష్టాలు పొంది ఉన్నాం. ఆ విధంగా అక్కడ మేకల సాంబయ్య అనే ఆయన ఆ గుంట భూమి ఇచ్చి మమ్మల్ని మీరు ఇక్కడ ఉంటే నేను కూడా వాగడుపల్లె నుండి నేను వచ్చుకుంటా మీరు ఉండండి అని అంటే ఆ నుంచి పెద్ద లైట్తో ఆ గ్లాసులోనే ఇక ఎందుకు తెచ్చినంత బరువుతో ఎందుకు అది వచ్చినావు అంటే పైసలు ఇస్తే మేము కొనుక్కోకపోతాం అంటే మీకు దొరకదని మేము తెచ్చినానని ఆయన అన్నాడు. ఆయన అంతతో అయితే ఇక నుండి మేము ఒక గుడిసె వేసుకున్నాం. గుడిసె అంటే ఒక ఇల్లు వేసుకున్నాం. ఆ వాగొడ్డుపల్లె వారు కొంతమంది రైతులు కొత్తపల్లి లంబాడి వారు కొంతమంది రైతులు వారు మాకు ఇల్లు కట్టి ఇచ్చిండు ఆ జూన్ నెలలో. ఆ విధంగా అక్కడ సేవ జరిగింది. అక్కడ నుండి ఇక చుట్టూ గ్రామాలు లేక చుట్టూ ప్రజలను పరిచయం చేసుకుంటా చుట్టూ తిరిగినాము. దేవుని వాక్యము అక్కడ బయలుపరిచినాము. గుంటూరు జిల్లా వారు లేబరు వాళ్ళందరూ వచ్చి నాపరు ప్రార్థన చేస్తున్నాడు. సరే ఎలాగైనా పోని దేవుని వాక్యము ఆ ప్రాంతం అంతా కూడా దేవుని వాక్యం చెప్పినాము. ఆడ సింగంపల్లి నీలంపల్లి కాదు కానీ సింగంపల్లి మోలేడు ఆ ప్రాంతం అడవిలోకి వెళ్ళి మేమంటే వీకయ్య కూడా ఆ ప్రాంతంలో తిరిగిండు. ఆయన కూడా పెద్ద అపాయంలో పడి ఉన్నట్టుగా నేను గమనించాను. ఆయన కూడా పెద్ద అపాయంలో ఉండి రక్షింపబడ్డాడు. ఆయన సింగంపల్లిలో మూడు కుటుంబాలే ఉన్నాయి. అబ్బయ్య, ఆరాము, లేక సొమ్మయ్య, కొంతమంది దేవుని పిల్లలు ఉంటే వారికి బోధ చేస్తూ మేము దేవుని వాక్యము ప్రకటించ 30 మైళ్ళ దూరం నడిచిపోయినాము. అంటే అది కాటారానికి 30 మైళ్ళ దూరం. ఆ నుండి సింగంపల్లికి నడిచిపోయి దేవుని వాక్యము తెలియజేసినాము. ఆ విధంగా దేవుని సంగం దేవుని పని జరిగింది. మేము సంఘం కొరకు ప్రాణం పెట్టకపోతే సంఘం కాదు. సంఘం కొరకు ప్రాణం పెట్టకపోతే ఒకరు చస్తేనే సంఘం అవుతుంది, లేకుంటే కాదు అని అనుకున్నాము. ఆ విధంగానే అమ్మ నాని కదా, అమ్మ మనకు ఎట్లా ఉండుటకు ఇల్లు లేదంటే ఇల్లుంటే మనం ఆ ఇంట్లో ఉండి నీళ్ళు రాకుండానైనా ఉండి మనం దేవుని సేవ చేస్తామని ఈమె కూడా ఒప్పుకున్నది. ఆమె కూడా ఒప్పుకుని ఆ విధంగా నేను ఆ ప్రాంతంలో కష్టపడి సేవ చేసి తృప్తి చెందిన ఇప్పటి వరకు 90 ఏళ్ళ వయసు ఉన్నది నాకు. 90 ఏళ్ళ వయసులో నేను అంటే 90 ఏళ్ళ వయసు వాగవు దేవుని వాక్యము బోధించినాము. ఆయన సన్నిధిలో మేము బతుకుతున్నాం. ఇప్పటి వరకు కూడా
బయటికి ఉంటున్నాం. లేక దేవుడు పిలిచే పోదు. నాతోటి సేవకులందరూ జీవరత్నం, లోక పంతులు, లేక ఇంకెవ ధాన్యాలు గారు, ఇంకెంతోమంది నాతోటి సేవకులంతా చచ్చిపోయారు. నేను మాత్రం బతికి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక గింత లోయ ఉండే ఇక్కడ జిట్ట పుల్లులు, ఆ తోడేళ్ళు గొర్రెలను తీసుకొచ్చి తినేది. ఇక్కడ అట్టి లోయను నేను కొడిపి కష్టపడి సంపాదించిన. మా దేవానికి స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. దేవా, నన్ను బతికించినందుకు ఆయనకు స్తోత్రము. ఇంత పెద్ద సభను నా జీవితం మళ్ళా మరొకసారి చూస్తున్నందుకు ఆయనకు వందనం చెల్లిస్తున్నా. నీవు నా శరీరంలోని ఆత్మను ఉంచటం వలన నేను నిలబడి పరిశుద్ధుల కొరకు లేక విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేయుటకు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనం. ఇదిగో నీ బిడ్డలు ఈ కానుకల పండుగ సమయంలో నీ బిడ్డలు హృదయపూర్తిగా తీసుకొచ్చిన ఈ కానుకలు నీ మహిమార్థమై, నీ సేవ నిమిత్తమై ప్రభువా జరిగించుకోమని, జీవించమని ఇచ్చిన లేక తెచ్చిన హస్తములను నీ కృపలో భద్రపరిచి వారిని ఆరోగ్యంగా ఉంచి మరి ఒకసారి ఈనాటి సభను చూసుటకు వారికి మాకు అనుగ్రహిస్తూ అని జీవిస్తూ అని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన పరిశుద్ధులకందరికీ, విశ్వాసులకందరికీ, వారి కుటుంబాలకు, వారి పని పనులకన్నిటికీ సదాకాలము తోడై ఉండును. సావు మూలంగా కానీ బతుక మూలంగా కానీ దేవుడికి బయలుదేరాలి.